కాకినాడ జిల్లా జగ్గంపేటలో రియల్ ఎస్టేట్స్ దళారులు పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. రైతులకు ఎక్కువ ధర ఆశ చూపి కొంత సొమ్ము అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. ఆ అగ్రిమెంట్ ఆధారంగా ఆ పంట పొలాల్లోనే అవుట్లు వేస్తున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఇష్టారీతిన ఈ తతంగం నడుస్తోంది. అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఇటీవల జగ్గంపేటలో చూసుకున్నట్లయితే పంట పొలాలని అలాగే దుంప తోటలు అయ్యి పండించే పొలాలన్నింటినీ కూడా అనధికారికంగా మరి లేఅవుట్లు వేసి ఎటువంటి పర్మిషన్లు లేకుండా గూడా పర్మిషన్ కానీ లేదా పంచాయతీ వారి పర్మిషన్లు కూడా లేకుండా వారికి మభ్యపెట్టి లేకపోతే వారితో ఏం మాట్లాడి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఎటువంటి ఏది లేకుండా కోట్లాది రూపాయలు ఇక్కడ ఒక సెంటు కొనాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలకు పెట్టేసేసి అనధికారికంగా మరి ఈ సైట్లని అమ్ముకుని సొమ్ము చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ దారులు ఈ మధ్యకాలంలో మళ్ళీ పేటరేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏ సైట్లకైతే ఏ స్థలాలకైతే గూడా పర్మిషన్ కానీ పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా లేఅవుట్లు చేసి అమ్ముతున్నారో వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని మరి మా పార్టీ తరఫున నేను పక్కాగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ప్రజలను మోసం చేసి అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు సంపాదించేసేసి ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కూడా లేకుండా సౌకర్యాలు లేకుండా మరి ఇక్కడ ఈ యొక్క భూములని అన్నిటిని కూడా రెండు పంటలు పండే భూముల్ని అలాగే మెరక వ్యవసాయాలు చేసే వాళ్ళని కూడా మభ్య పెట్టేసేసి ఇక్కడ అనేక కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇటువంటి రియల్ ఎస్టేట్ దారులపై తగు చర్యలు తీసుకుని ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ లేవో వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అనధికారిక లేఅవుట్లు ఈరోజే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఈ రీసెంట్గా 2 నెలలు అవుతుంది ఈ పంచాయతీకి వచ్చి. దీని మీద ఏదైతే గ్రామంలో అనధికార లేఅవుట్లు ఉన్నాయో ఈ లేఅవుట్లు పరిశీలించి మా రికార్డులు కూడా పరిశీలించిన తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసు ఇచ్చిన తదుపరి చట్ట ప్రకారం 1994 ఆంధ్రప్రదేశ్